ఆరాధన కొరకై బైబిల్లో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటలలో మీరు చేసిన సహాయమికై స్తోత్రాలు. ఆరాధనలో ప్రవేశించక మునుపు ఆరాధన కొరకై చదవబడిన వాక్య భాగములో నుంచి మా అందరితో మాట్లాడుతూ రండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి మా హృదయాలను సిద్ధపరచుము. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము. నీ మహిమ కొరకు వాడుకొనండి. చేరువచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. వస్తున్న వారిని నడిపించమని, ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండి విలువైన ఈ దినాన్ని పోగొట్టుకోకుండా సాయం చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందమని ఎరుగుదుము. అపోస్తలుడైన యోహాను దేవుని పిల్లలకి ఈ మొదటి పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము అన్నాడు. ఇప్పుడు అంటే ఇంతకుముందు మనం దేవుని పిల్లలము కాదు. మరి ఎవరి పిల్లలము? మనము అపవాది పిల్లలము. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు, యేసుప్రభు అంటున్నాడు, మీరు ఎవరు? మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడునై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అన్నాడు. ఒకప్పుడు మన తండ్రి ఎవరంట? అపవాది. అపవాది మన తండ్రి అయితే మనం ఎవరము? ఆయన పిల్లలం. ఇంకా యోహాను పత్రికకు రండి. 3వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం.
10వ వచనం, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో చాలమ్మా. ఇక్కడ 9వ వచనంలో యోహాను కూడా చెప్తున్నాడు, దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో అనే విషయాన్ని ఇక్కడ తెల్లంగా యోహాను కూడా చెప్తున్నాడు. ఎవరు అపవాది పిల్లలు? 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు చాలమ్మ. అపవాది సంబంధి, అపవాది బిడ్డ ఎవరంట? పాపము చేసేవాడు. మనం మందిరానికి వచ్చిన పాపం చేస్తూనే ఉన్నామనుకోండి, ఎవరమండి మనము? అపవాది సంబంధే. ఆరాధన బాగా చేస్తున్నాం, పాపం చేస్తున్నాం, ఎవరు మనము? అపవాది సంబంధే. వాక్యం కూడా బాగా చెప్తాం, కానీ అన్ని పాపాలే చేస్తాం, ఎవరు మనము? వాక్యం చెప్పినా కూడా అపవాది సంబంధే. అపవాది కూడా వాక్యం వచ్చు, అందుకే మోసపోవద్దు. యోహాను స్పష్టంగా చెప్తున్నాడు, అపవాది పిల్లలు ఎవరు అంటే, అపవాది ఆది నుండి ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. పాపం చేసేవారందరూ ఎవరండి? అపవాది పిల్లలే. తర్వాత 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. 9వ వచనములో దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని బిడ్డ. ఈ దేవుని బిడ్డ ఏం చేయడు? పాపము చేయలేడు, చేయజాలడు. ఎందుకంటే దేవుడు కూడా పాపము చేయడు. దేవుడు పాపము చేయజాలడు, చేయడు. పాపము అనేది దేవునికి విరోధమైనది, దేవుని స్వభావానికే విరుద్ధమైనది. కనుకనే ఇక 8వ వచనములో అపవాది ఎవరు? అపవాది బిడ్డలు ఎవరు? 9వ వచనంలో దేవుడు ఎవరు? దేవుని బిడ్డలు ఎవరు చెప్పి 10వ వచనములో ఆ మాట చెప్పినాడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడుచున్నది. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మకం ముందు మనమందరము ఏం చేసిన వాళ్ళము? పాపం చేసిన వాళ్ళమే. అందుకనే 8వ వచనంలో పాపము చేసేవారందరూ ఎవరి పిల్లలు? అపవాది పిల్లలు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనమంతా ఒకప్పుడు పాపములో పుట్టి పాపములో పెరుగుతూ పాపం చేస్తూ అపవాది సంబంధులంగా జీవించాం, సాతాను బిడ్డలంగా జీవించాం. ప్రియులారా, మనము పాపము చేస్తూ అపవాది బిడ్డలంగా జీవించి ఈ లోకంలో చనిపోయినామనుకోండి, అపవాదికి వాని దూతలకు నియమించిన నరకానికి వెళ్ళిపోతాం. నరకం అంటే యుగ యుగాలు కాలుతో ఉండేది. అగ్ని ఆరదు, పురుగు అంటే మన ఆత్మ చావదు. నిత్యత్వం యుగ యుగాలు నరకంలో కాలుతో ఉండాలి. అయితే ప్రేమ కలిగిన దేవుడు ఇలాంటి అపవాది పిల్లలమైన మనలను ప్రేమించినాడు. ప్రేమించి మనల్ని రక్షించి ఆయన పిల్లలుగా చేసుకోవాలనుకున్నాడంటే అదే మొదటి వచనంలో చదివాం. 3వ అధ్యాయం 1వ వచనంలో మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, ఒకప్పుడు మనం అపవాది పిల్లలమని పిలువబడ్డాం. ఎందుకంటే పాపాలు చేస్తూ జీవించాం కాబట్టి మనము అపవాది పిల్లలము అని పిలువబడ్డాం. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని రక్షించి దేవుడు మనలను వీరు నా బిడ్డలు అని పిలువబడినట్లు దేవుని పిల్లలు అని పిలవడానికి ఏం చేశాడంట? తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి. తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను అని 3 కింద ఏముంది? మనకెట్టి ప్రేమ చూపెను. మనను దేవుని పిల్లలుగా చేసుకోవడానికి తండ్రి మనకేం చేశాడంట?
ప్రేమ చూపించాడంట. మన తండ్రి అయిన దేవుడు మన మీద ప్రేమను చూపించినాడు. ప్రియులారా, మనము అపవాది పిల్లలమై ఉండగా పాపములో జీవిస్తూ అపవాది కొరకు వాని దూతల కొరకు సిద్ధపరిచిన నరకానికి వెళ్ళే పరిస్థితిలో మనం ఉండగా దేవుని పిల్లలుగా మనలను రక్షించి దేవుని పిల్లలను మనల్ని చేసుకోవడానికి మన తండ్రి అయిన దేవుడు మన మీద ఏం చూపించాడండి? ప్రేమ చూపించాడు. అందుకే ఆ తండ్రి మన మీద చూపించిన ప్రేమ ఎట్టిదో చూడండి అంటున్నాడు. దేవుడు మన మీద ప్రేమ చూపించాడు. ఈ లోకంలో ప్రియులారా రకరకాల ప్రేమలు ఉన్నాయి. కానీ ఈ లోక ప్రేమలన్నీ దేవుని ప్రేమ లాంటివి కాదు. దేవుని ప్రేమతో ఏ ప్రేమను కూడా పోల్చలేము. అసలు దేవుని ప్రేమే అదొక వింతైన ప్రేమ. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. దేవుని ప్రేమ, దేవుడు మన మీద చూపించిన ప్రేమ చాలా గొప్పది. లోక ప్రేమలకి, మనుషుల ప్రేమలకి, దేవుని ప్రేమకి చాలా వ్యత్యాసం ఉంది. మీకు అర్థం కావడానికి కొన్ని వచనాలు నేను చదివిస్తాను, చూడండి. ఆదికాండము 29వ అధ్యాయం. ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. యాకోబు ఎవరిని ప్రేమించాడండి? రాహేలును ప్రేమించినాడు. ఎందుకు ప్రేమించినాడు? పై వచనం. లేయా జబ్బు కళ్ళు గలది, రాహేలు రూపవతియు సుందరియునయుండెను. అది సంగతి. రాహేలు ఎవరంటే రూపవతి, చూడడానికి రూపం బాగుంది. ఆమె చాలా సుందరవతి, అందంగా ఉంది. ఇప్పుడు యాకోబు ప్రేమకి ఏముందండి? కారణం ఉంది. ఇప్పుడు రేపు పరలోకం పోయిన తర్వాత రాహేలు సిస్టరే మనకు కనపడింది అనుకోండి. ఏమమ్మా రాహేలు సిస్టరు, మా సహోదరుడు యాకోబు నిన్ను ఎందుకు ప్రేమించాడంటే, అవునండి నేను అందంగా ఉన్నందుకు చూసి ప్రేమించాడని చెప్తుందంట. కానీ దేవుడు మనల్ని అట్లా చూసి ప్రేమించాడా? మనుషుల ప్రేమకి ఏముంటుందండి? ఒక కారణం ఉంటుంది. కొంతమంది అట్లా ఉంటారు, ఫలానా వాళ్ళంటే నాకు బాగా ప్రేమ అండి అంటారు. ఎందుకు ప్రేమ? వాళ్ళ దగ్గర డబ్బు ఉందనో, వాళ్ళ ద్వారా ఏదైనా లాభం ఉందనో, లేకపోతే వాళ్ళ రూపురేఖలు చూసో ఒక కారణాన్ని బట్టి ప్రేమిస్తాం. కానీ దేవుడు మాత్రం అట్లా ప్రేమించాడు. దేవుని ప్రేమకి ఏ కారణం ఉండదు. దేవుణ్ణి అడిగామనుకోండి, అయ్యా నన్ను ఎందుకు ప్రేమించావు అంటే ఆయన అంటాడు, నా బుద్ధే ప్రేమించడం అంటాడు. నువ్వు మంచివాడివని కాదు, నీలో మంచితనం నాకు కనపడలేదు, నీలో ఏ మంచితనం లేకపోయినా నేను నిన్నేం చేశాను? ప్రేమించాను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ప్రేమించబడ్డారు. దేవుడు ఎందుకు ప్రేమించాడంట ఇక్కడ చెప్తాడు, చూడండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6-7 వచనాలు. నీ దేవుడైన యెహోవా ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి
మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు, సమస్త జనముల కంటే మీరు లెక్కకు ఎవరంట తక్కువే కదా. మీరు ప్రపంచ పటం చూడండి, అన్ని దేశాల్లో చిన్న దేశం ఏదండి? ఇజ్రాయెల్ దేశమే. ఇజ్రాయేలు ప్రజలు సర్వజనుల్లో గొప్ప జనమని దేవుడు వాళ్ళని ప్రేమించలేదు. దేవుడు వాళ్ళని ఎందుకు ప్రేమించి తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఇప్పుడు చూడండి 8వ వచనం, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు కనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి ఎందుకు ఐగుప్తు నుంచి దేవుడు విడిపించాడు? యెహోవా మిమ్మల్ని ఏం చేసేవాడు? ప్రేమించేవాడు. మీరేదో గొప్ప ప్రజలని, లోకములో ఉండే సర్వజనుల కంటే మీరు గొప్ప జనమని దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. అందరిలో మీరు తక్కువ జనాంగమే. అయినా ఎందుకు మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడంటే, ఎందుకండి ఆయన ప్రేమించువాడు. ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను ఎందుకు రక్షించాడంటే, మనం మంచివాళ్ళమని, గొప్పవాళ్ళమని, మనలో ఏదో దేవుడు చూసి కాదు. మనల్ని దేవుడు చూసినప్పుడు అరికాలు నుంచి నడినెత్తి వరకు బొత్తిగా ఏమైపోయామండి? చెడిపోయాం. ఎక్కడ మనలో మంచితనం లేదు. చేతులు బైబిల్లో ఉంది, చేతుల నుండా రక్తమే అన్నాడు. పాదాలు పాపము చేయడానికి పరిగెత్తుచున్నవి అన్నాడు. హృదయము అన్నిటికంటే మోసము అన్నాడు. చెవులు మందగించినవి అన్నాడు. వాళ్ళ నాలుక కింద సర్ప విషం ఉంది అన్నాడు. వారు నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తారు అన్నాడు. వాళ్ళ కళ్ళు ఈ ప్రజలు కళ్ళతో చూస్తారు, నా విషయాలు గ్రహించడం లేదు అన్నాడు. వాళ్ళ నడినెత్తి వ్యాధి చెడిపోయింది అన్నాడు. అంటే మనిషి నడినెత్తి నుండి అరికాలు వరకు బొత్తిగా అంతా చెడిపోయినాడు. మనలో మంచి ఉంది అని చెప్పుకోవడానికి ఎక్కడ ఏమీ మంచి లేదు. పౌలే అన్నాడు రోమా 7:18, నా యందు అనగా నా శరీరమందు మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు. పౌలే అన్నాడంటే ఇక మనలో ఎక్కడ మంచి ఉంది చూడండి. కాబట్టి ఇంత చెడిపోయిన మనలను దేవుడు ఏం చేశాడంటే ప్రేమించినాడు. దేవుని ప్రేమ మన ఎడలో చూపించినాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయము 19వ వచనం. మొదట ఎవరంటే మనల్ని ప్రేమించింది? ఆయనే మనల్ని మొదట ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. మొదట మనం కాదు దేవుని ప్రేమించింది, దేవుడే మనల్ని ప్రేమించినాడు. ప్రేమ అనేది దేవుని వైపు నుంచి మన వైపు వచ్చింది, మన వైపు నుంచి కాదు. ఇంకా 4:10 అంటాడు, మనము దేవుని ప్రేమించితిమని కాదు. అంటే మనం దేవుని ఏం చేయలేదు? ప్రేమించలేదు. ప్రియులారా, మనము దేవుని ప్రేమించకపోయినా దేవుడే మనల్ని ప్రేమించినాడు. దేవుడే మనల్ని ప్రేమించి మన కొరకు ఏమైనాడంట? ప్రియులారా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినాడు. యోహాను సువార్త 3:16 మనకు తెలుసు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు. ప్రేమకు ఉండే గుణం ఏంటంటే తీసుకునేది కాదు, ఇచ్చేది. కానీ ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారు? ప్రేమించి తీసుకుంటారు కదా.
ఇదేం ప్రేమ అర్థం కాదు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే నిజమైన దేవుని ప్రేమ అది ఇచ్చేది. బైబిల్లో చూడండి, యాకోబు రాహేలును ప్రేమించాడు. రాహేలు దగ్గర తీసుకున్నాడా? రాహేలు కోసం కొలువు చేశాడా? 7 ఏళ్ళు కాదు, 14 ఏళ్ళు చేసిండు. అందుకే ఆమెను ప్రేమించినందుకు ఆ 14 సంవత్సరాలు కూడా ఎట్లున్నాయంట, చాలా తక్కువ కాలం అనిపించిందంట. అంతేకాదు, యాకోబు యోసేపును ప్రేమించాడు. 12 మంది కుమారులైతే యోసేపును కుమారులందరిలో ఎక్కువ ప్రేమించాడంట. ప్రేమ గుర్తుకు ఏం చేశాడు? ఒక నిలువుటంగి గుట్టించినాడు. అట్లాగే యోనాతాను దావీదును ప్రేమించినాడు. ప్రేమకు గుర్తుగా కొన్ని వస్తువులు ఇచ్చినాడు. అలాగే అహశ్వరోసు ఎస్తేరును ప్రేమించినాడు. తన సింహాసనం ప్రక్కన కూర్చోబెట్టుకుని రాణిగా చేసినాడు. తల మీద కిరీటాన్ని పెట్టినాడు. ప్రేమకు ఉండే గుణం ఏంటంటే ఇచ్చేది. చాలాసార్లు మనం ఏం చేస్తాం, ఈ దినాల్లో ఏమైపోయిందంటే ప్రేమ అనే మోసాలు బాగా జరుగుతున్నాయి. చాలామంది ఏం చేస్తారంటే 143 అనగానే అబ్బా నన్ను ఎంత ప్రేమిస్తూ 143 తెలియదండి, తెలియనట్టు నవ్వుతున్నారు మీరు. ఇందాకనే చెప్పాను వినోదనతో, ఐ లవ్ యూ అని. 143 అంటే ఐ లవ్ యూ, అది లేటెస్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు మనము ఏఐ టెక్నాలజీ కింద ఉన్నాం కదా, కంప్యూటర్ యుగంలో ఉన్నాం కాబట్టి ఇది ఒక లేటెస్ట్, అంటే అది కోడింగ్లు ఉంటాయి కదా, ఆ కోడింగ్ భాష అనమాట. 143 అంటే నిన్నెంతో ప్రేమిస్తున్నానని చెప్పడం. అనగానే ఇచ్చేసుడే. అరే ప్రేమ అంటే ప్రియులారా తీసుకునేది కాదండి, ఇచ్చేసుదే. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మనకు ఇచ్చినాడు. ప్రియులారా, దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఇస్తే ఆయన కూడా మనల్ని ప్రేమించి ప్రేమకు గుర్తుగా ఏం చేశాడు చూడండి. మొదటి పత్రిక యోహాను 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని చాలమ్మా. ఆయన మనల్ని ప్రేమించి ప్రేమకు గుర్తుగా యేసు ప్రభు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ప్రేమ అనేది ఇందువలన మనం తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రియులారా, మనం మంచి వాళ్ళమైతే ప్రాణం పెట్టలేదు. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయంలో పౌలు అంటాడు, మంచివాని కోసం ఒకడు చనిపోవట అరుదు అన్నాడు. మంచోళ్ళ కోసమే ఒకడు చనిపోవడం అరుదైతే ఇంకా చెడ్డ వాళ్ళ కోసం ప్రాణం పెట్టడం ఇంక ఎంత కష్టమో చూడండి. ప్రియులారా, పాపులము, చెడిపోయిన వారము, భక్తిహీనులము, దేవునికి విరోధంగా జీవించే వాళ్ళము, ఇలాంటి మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టడం అంటే ఇది ఎంత గొప్ప ప్రేమో ఆలోచించండి. దేవుని ప్రేమ అనేది చాలా గొప్పది. ఆ ప్రేమ మనం వెల కట్టలేనంత గొప్పది. ఆయన ఎంత ప్రేమించాడంటే బైబిల్లో మనం ఆదికాండము నుంచి మనుషుల ప్రేమలు చూస్తే వాళ్ళు ప్రేమించి ప్రేమకు గుర్తుగా కొన్ని వస్తువులు ఇచ్చారు, కానీ ఎవరు ప్రాణం పెట్టినట్లు లేదు. యోనాతాను దావీదుల గురించి కూడా ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు, కానీ ప్రాణమైతే పెట్టలేదు. అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు, మనలను రక్షించి ఆయన పిల్లలుగా మనల్ని పిలవడానికి ఆయన మన మీద ప్రేమను కనపరిచినాడు. ఎంత ప్రేమ అంటే
ప్రాణం పెట్టునంత ప్రేమ. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. తన స్నేహితుని కొరకు. మనం ఎవరమండి? దేవుని స్నేహితులం. అబ్రహాము దేవుని స్నేహితుడు, మోషే దేవుని స్నేహితుడు. అంతేకాదు యేసుక్రీస్తు శిష్యులను కూడా అన్నాడు, నా స్నేహితులైన మీతో చెప్పునది ఏమనగా అన్నాడు. మనము కూడా దేవుని స్నేహితులమే. అందుకే తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వారెవరూ లేరు. దేవుని ప్రేమ చాలా గొప్పది. చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రాణము కంటే కూడా మనల్ని ఎక్కువ ప్రేమించినాడు. దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? యోబు గ్రంథములో సాతాను అంటాడు, ఏమంటాడు? ఒకడు ప్రాణం కొరకు ఏమిస్తాడంట? సర్వం ఇస్తాడంట. కానీ యేసుక్రీస్తు సర్వాన్ని వదులుకొని మన కోసం ప్రాణం ఇచ్చినాడు. ఇది ఎంత గొప్ప ప్రేమో ఆలోచించండి. దేవుని ప్రేమ మనం ఎవ్వరం కూడా గ్రహించలేము. అందుకే ఎఫెసీయులకు పౌలు రాస్తూ అంటాడు, దేవుని ప్రేమ యొక్క ఎత్తు, పొడవు, లోతు, వెడల్పు మీరు గ్రహించాలని ప్రార్థన చేస్తాడు. దేవుని ప్రేమ చాలా గొప్పది. దాని ఎత్తు, వెడల్పు, పొడవు ఎవరు కొలవలేరు. దేవుని ప్రేమకి ఒక కొలత ఉండదు, కొలత లేనంత ప్రేమ. ఇర్మియా గ్రంథం 31:3 అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో ఎవరీ లాస్టింగ్ లవ్ అని ఉంటుంది. అంటే శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ ఈరోజు ఉండి రేపు పోయేది కాదు. ప్రియులారా, శాశ్వత కాలం ఎల్లప్పుడూ ప్రేమించే ప్రేమ అది. యోహాను సువార్త 13:1 యేసుప్రభు అంటాడు, ఆయన ఈ లోకములో నుంచి వెళ్ళవలసిన గడియ వచ్చిందని ఎరిగి లోకములో ఉన్న తన వారిని ప్రేమించి అంతము వరకు ప్రేమించెను. ఆయన ప్రేమ అంతము వరకు, చివరి వరకు. ప్రియులారా, అంతం వరకు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ద ఎండ్ అని ఉంటుంది. అంటే చివరి వరకు. హీ లవ్డ్ ద ఎండ్ అని ఉంటుంది. అంటే చివరి వరకు ప్రేమించేవాడు ఆయన, అంతం వరకు ప్రేమించేవాడు ఆయన. అంతేకాదు ఆయన ప్రేమలో ఏముండదండి? హెచ్చు తగ్గులు ఉండవు, మార్పు చేర్పులు ఉండవు. నిన్న మనల్ని ఎట్లా ప్రేమించాడో ఈరోజు కూడా అట్లే ప్రేమిస్తాడు. ఈరోజు ఎట్లా ప్రేమించాడో రేపు కూడా అదే ప్రేమతో ప్రేమిస్తాడు. ఒకసారి ఒక సేవకుడు ఏమన్నాడంటే, తప్పిపోయిన కుమారుని గురించి చెప్తూ, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే, తండ్రి ఇంట్లో చిన్న కుమారుడు ఉన్నప్పుడు తండ్రి ఎంత ప్రేమించాడో తప్పిపోయినప్పుడు కూడా అంతే ప్రేమ ఉందంట. మనకైతే మనకు మంచిగా ఉంటే ప్రేమ ఉప్పొంగుతుంది, తప్పిపోతే ఇక ఉన్న ద్వేషం అంతా బయటకు వస్తుంది కదా. కానీ దేవుని ప్రేమ అట్లాంటిది కాదు. అందుకే ఒక సేవకుడు చెప్పాడు, అనుభవంతో చెప్పినాడు, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, నా తండ్రి నన్ను ఎంత ప్రేమించేవాడంటే, నేను ఇంట్లో మంచిగా ఉన్నప్పుడు ఎంత ప్రేమించాడో
తండ్రి నుంచి నేను దూరమైనా అంటే నా తండ్రికి నా మీద ప్రేమ. ఇప్పుడు నేను తిరిగి వెళ్తే అదే ప్రేమ నా మీద చూపిస్తాడు. అలాంటి ప్రేమను రుచించాడు కనుకనే ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి ఏం చేశాడండి, తండ్రి దగ్గరికి వచ్చాడు. రాగానే తండ్రి ఏం చేశాడండి, దూరం నుంచి గుర్తుపట్టినాడు. తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చినాడు. తప్పిపోయిన కుమారుని మెడ మీద పడి ఏం చేశాడు, ముద్దు పెట్టుకోండి. ఎంత ప్రేమ ఆయనకి. అయితే అంత ప్రేమ కలిగిన దేవుడు అని మనం గుర్తించాలి. కాబట్టి ప్రియులారా, ఆయన మనలను ఎంత ప్రేమించాడో దాన్ని చూడాలి. అదే యోహాను చెప్తున్నాడు. మనం ఒకప్పుడు దేవుని పిల్లలం కాదు, అపవాది పిల్లలం. పాపములో జీవిస్తూ అపవాది పిల్లలంగా ఉన్నప్పుడు దేవుడు మన మీద ప్రేమను చూపించినాడు. ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమను ఎవరు వర్ణించలేరు. అంత ప్రాణము కంటే మించిన ప్రేమ. ఆ ప్రేమను మన మీద చూపించి ఆయన మన కొరకు సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచినాడు. ఆ సిలువ రక్తము చేత విశ్వసించినప్పుడు ఆ రక్తంతో మనల్ని కడిగినాడు. ఆయన పిల్లలుగా మనలను చేసుకున్నాడు. యోహాను సువార్త 1:12 ఉంది, తన్ను ఎందరు అంగీకరిస్తారో వారికి దేవుని పిల్లలయ్యే అధికారం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. అందుకే యోహాను మొదటి పత్రిక 3 మొదట్లో 2వ లైన్ చివరిలో ఉంది, మనము దేవుని పిల్లలమే. ఆయన మనల్ని రక్షించాడు కాబట్టి, ఆయన రక్తంతో కడిగాడు కాబట్టి, ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి ఇప్పుడు మనము దేవుని పిల్లలమే. 2లో కూడా ఆరంభంలో అదే చెప్పినాడు, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇంతకు ముందైతే మనం అపవాది పిల్లలమే, కానీ ఇప్పుడు ఆయన ప్రేమ చూపించి మన కోసం ప్రాణం పెట్టి మనల్ని రక్షించిన కారణాన్ని బట్టి ఇప్పుడు మనము దేవుని పిల్లలమయ్యాం. ఇప్పుడు దేవుని పిల్లలు ఏం చేయాలా? మలాకి గ్రంథం 1:6 ఉంది, కుమారులమైతే తండ్రిని ఏం చేయాలి? ఘనపరచాలి. దేవుని పిల్లలంగా మనము దేవుణ్ణి ఏం చేయాలి? ఘనపరచాలి, దేవుని స్తుతించాలి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనము దేవుని గనక దేవుని నమ్మి స్తుతించలేదనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? మొన్న ఒక సేవకుడు చెప్తుంటే నేను విన్నాను. ఒక వ్యక్తి ప్రభువుని నమ్మి రక్షించబడి దేవుణ్ణి ఆరాధించలేదు అంటే మరొక దాన్ని ఆరాధిస్తున్నాడని అర్థమంట. అర్థమైందా? మనం దేవుణ్ణి ఆరాధించడం లేదు అంటే మరొక దాన్ని అంటే విగ్రహాన్ని ఆరాధిస్తున్నామని అర్థమంట. అంటే మేము ఎక్కడ విగ్రహాలను ఆరాధిస్తున్నామని మీరు అంటారేమో. బైబిల్లో విగ్రహం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కనిపించే విగ్రహం, రెండోది కనిపించని విగ్రహం. బయట ఒక రూపములో ఉండే విగ్రహాలు ఉన్నాయి, మన హృదయాల్లో ఉండే విగ్రహాలు కూడా ఉన్నాయి. కొలసి పత్రికలు ఏముందండి? ధనాపేక్షయను విగ్రహాన్ని చంపండి అని ఉంది. హృదయంలో ధనం మీద వ్యామోహం ఉంటే మన హృదయంలో ఉండే ఏంటంటే అది ఒక విగ్రహము అన్నాడు. ఆ సేవకుడు ఏం చెప్పాడు తెలుసా? మందిరానికి వచ్చి ఆరాధన చేయకూడదు అని ఆలోచించడమే విగ్రహం అంట. నీకు అర్థమైంది కదా? అందుకే హృదయంలో ఉండే దేవునికి విరోధమైన ప్రతి ఆలోచనే విగ్రహం అంట. అందుకే ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు దేవుని మందిరానికి వచ్చి విగ్రహాన్ని పూజిస్తున్నారని చెప్పినాడు ఆయన. ఎట్లా ఆరాధిస్తున్నారు విగ్రహాన్ని అంటే, వస్తారు, కూర్చుంటారు, ఈరోజు అందరినీ చేయని నేను పర్లేదులే అనుకొని ఆ పర్లేదు లేని ఆలోచనే ఒక విగ్రహం అంట. దేవుని పిల్లలైన మనము ఖచ్చితంగా మన ప్రభువును ఆయన ప్రేమను రుచించి ఆరాధించాలి. ఆయన మనకి ఇంత గొప్ప ప్రేమ చూపించినప్పుడు ఒక్క మాటైనా దేవుణ్ణి ఆరాధించకపోతే
అంతకంటే ఇంకా బాధాకరమైన విషయం ఏముంటుంది చెప్పండి. అందుకనే ఆయన మనను ఆయన పిల్లలుగా చేసుకోవడానికి ప్రాణాన్ని సైతం లెక్క చేయక ఆయన మన కోసం ప్రాణం పెడితే, ప్రాణం పెట్టి రక్షించిన ఆ ప్రభువుని ఒక్క మాటతో నన్ను ప్రభువుని ఆరాధించడానికి మనం ఇష్టపడకపోతే మనం ఇంకా విగ్రహారాధనలోనే ఉన్నాం. మందిరానికి వస్తున్నాం కానీ ప్రభువుని ఆరాధించు మనసు లేకుండా ఉండడమే ఒక విగ్రహారాధన. అందుకే ఆ సేవకుడు ఏమన్నాడంటే, నేటి క్రైస్తవులంతా విగ్రహారాధికులే అన్నాడు ఆయన లాస్ట్లో. ఎందుకంటే మందిరానికి వస్తారు, ఆరాధన చేయరు. ఆరాధన చేయకూడదని ఆ భావన కలిగి ఉండమే విగ్రహారాధన అన్నాడు. మరి మందిరానికి వచ్చి మీరు ఎందుకు ఇట్లుంటున్నారో నాకు అర్థమైతే లేదు. అందుకనే ప్రభువుని నమ్మిన ప్రతి వ్యక్తి ప్రభువుని ఒక్క మాట అయిన ఆరాధన చేయాలి. కాబట్టి మన ప్రభువు మనల్ని రక్షించి ఆయన పిల్లలుగా చేసుకున్నందుకు ఆయన పిల్లలంగా మన తండ్రిని ఏం చేద్దాం? స్తుతించి ఆరాధిద్దాం. ఆరాధనలోకి వెళ్దాం. మనం